అదైతే నాకు ఐడియా లేదన్న. అంటే అది ఫుల్ తాగి ఉన్నాము. ఆ టైంలో ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాం? అంటే మేమేంది సినిమాకి కాదు కదా, మేము పోయినది. ఆయన హత్య చేసేదానికి పోయినాము. ఆ మూమెంట్లో ఎవడేం చేస్తున్నాడంటే మాకెట్ అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అంటే జై భీమ్ భారత్ పార్టీలో నాకు ఈ స్థానం ఇచ్చిన గొప్ప వ్యక్తి మా అధినేత జై భీమ్ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాడా. ఎందుకంటే ఈ పరిస్థితిలో నన్ను దగ్గర తీసి నువ్వు పార్టీలో చేరు, నువ్వు పులిందల్లో కంటెస్ట్ చేయి అని చెప్పి, అంటే ఇప్పుడు మీడియాలో కూడా పూర్తిగా భారత్ పార్టీలో చేరినాడు, హై లెవెల్ అతనికి ఎట్లా సపోర్ట్ ఉంది అని చెప్పి, అంటే పూర్తిగా వాళ్ళు భయపడతా ఉన్నారు అనమాట. అంటే పులిందల్లోనే వాళ్ళు చంపమని పంపించిన వ్యక్తే వాళ్ళకు అప్రూవర్గా మారి ఎదురు తిరిగి ఈ పొద్దు పులిందల్లో నిలబడి పోటీ చేస్తున్నాడంటే వాళ్ళ గతి ఏమవుతుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆయనకు ముఖ్యంగా జడా శ్రావణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పూర్తి స్థాయిలో పార్టీ కోసం కష్టపడతాము, ప్రజల్లో తిరుగుతాము, వీలైనన్ని ఓట్లు కూడా మేము మా సైడ్ పడేటట్టుగా చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి అభిమానులు వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నా. ముఖ్యంగా క్షమాపణలు చెప్తానా. నేను ఈ తప్పు చేసి మళ్ళీ అప్రూవర్గా మారినా, అంటే తప్పు తెలుసుకొని అప్రూవర్గా మారినా, దాని తరపున కూడా నేను క్షమాపణలు తెలియజేసుకుంటాడా. అంటే పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాడా. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజీలో నేను క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా. మొన్న జరిగిన ఒక ఎర్రగుంట్ల కేసులో ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఇంకొకటి కూడా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, దళిత బిడ్డలందరికీ కూడా నేను చేతులు జోడించి క్షమాపణలు తెలియజేసుకుంటాడా, పాదాభివందనాలు తెలియజేసుకుంటాడా. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడినది కాదు, ఏదో క్షణికావేశంలో మాట్లాడిన పదాలే కానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. అందుకే పూర్తి స్థాయిలో దానికి క్షమాపణలు నేను కోరుతాడా. అంతే.